హాయ్ అండి. ఈరోజైతే మన చిన్నోడి కోసం పప్పన్నం చేస్తున్నాను అనమాట లంచ్‌లోకి. సింపుల్‌గా నేనెట్లా ప్రిపేర్ చేస్తాను అన్నదైతే ఈ మినీ వ్లాగ్‌లో షేర్ చేసుకుంటాను. దానికన్నా ముందు ఒక చిన్న టిప్‌నైతే మీతో షేర్ చేసుకుంటాననమాట. మనము ఏదన్నా కొత్త గిన్నెలు కొనుక్కున్నప్పుడు దానిపైన ఉన్న స్టిక్కర్ తీయాలి అంటే కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటది కదా! అలాంటప్పుడు ఈ సింపుల్ టిప్‌ని యూజ్ చేస్తే మనకు ఈజీగా వచ్చేస్తదనమాట. ఏదైనా సరే గిన్నెని మనము స్టవ్ పైన పెట్టి ఒక 20-30 సెకండ్స్ అట్లా వేడి చేసినామనుకోండి, ఆ స్టిక్కర్ అనేది మనకు ఈజీగా వచ్చేస్తదనమాట. అంతే, ఇంకా కుక్కర్‌ని అయితే నేను క్లీన్ చేసుకొని పప్పుకైతే రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్నాను. చింతపండు యాడ్ చేసుకోలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కారం కూడా యాడ్ చేయలేదన్నమాట. కారం ప్లేస్ లో ఒక్క పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకంతే, చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది. 1 ఇయర్ ప్లస్ బేబీస్ అనుకోండి ఇట్లానే పెట్టేయచ్చు. కానీ మన చిన్నోడు 1 ఇయర్ లేడు కాబట్టి నేనైతే కొంచెం స్మాష్ చేసుకున్నాను అనమాట. స్మాష్ చేసుకునేటప్పుడు కొంచెం గట్టిగా అనిపించింది. సో కొంచెం హాట్ వాటర్ అయితే యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ అనేది ఇట్లా లూజ్ అయితే చేసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పోపు వేసుకున్నాను. ఇంకంతే, మనకు వేడి వేడి పప్పన్నం అయితే రెడీ అయిపోయింది.